యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. మరి ప్రాంతంలోకి ఎప్పుడు కూడా మేము రాలేదు. మరి ఈ ప్రాంతం అదే రీతిగా ఈ బిల్డింగ్ కూడా మాకు కొత్తనే. మరి మాది విశాఖపట్నం జిల్లా. అంతేకాదు గత సుమారుగా 30 సంవత్సరాలుగా మా మందిర పరిచర్య మెరుపాక గ్రామం. మరి ఇక్కడికి సుమారుగా 20 కిలోమీటర్లు ఉంటుంది. నర్సింగిపల్లి నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే అది డెడ్ ఎండ్. అక్కడ చివరిగా చాలా నిరాకరించబడిన గ్రామం చెప్పాలి. ఇట్స్ నెగ్లెక్టెడ్ విలేజ్. మరి అక్కడ దేవుడు తన కృపను బట్టి తన పిలుపు ద్వారా మరి నేను ఇంజనీరింగ్ చదువుకున్న దినాల్లో అక్కడికి దేవుడు నడిపించాడు. ఆ తర్వాత అక్కడే పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నాడు. కనుక మరి నేను ఉద్యోగం చేస్తూ పరిచర్యని చేస్తూ ఉంటాను. ఇప్పుడు నడిపించినటువంటి మరి సారోజ్ చక్రవర్తి మా అబ్బాయి ప్రస్తుతం తను ఆ పరిచర్యని చూస్తూ ఉన్నాడు. మరి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం గుజరాత్లో ఉంటాను. గాంధీధామ్ అనేటువంటి ప్రాంతంలో నేను రాయల్ హాస్కోటింగ్ అనేటువంటి కన్సల్టెన్సీ కంపెనీకి నేను ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. బేసికల్గా నేను సివిల్ ఇంజనీర్ని. అది నా వృత్తి. అంతేకాదు దేవుడు మరి అంతకంటే గొప్పగా నా వృత్తి కంటే అత్యధికంగా దేవుడు మరి ప్రభు పరిచర్యలో మొదటి నుంచి కూడా వాడుకోవడం జరిగింది. కనుక మరి ఆయన యొక్క కృపలో ఈ యొక్క కూటాలు ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే బ్రీఫ్గా కొన్ని మాటలు మీకు చెప్పాలి. మరి పరిచర్య ఆరంభించి సుమారుగా 30 సంవత్సరాలు అక్కడ అయితే ఆ తర్వాత మరి మెరుపాక గ్రామంలో నూతన మందిరాన్ని దేవుడు నిర్మింపచేశాడు. కనుక ఆ మందిరం మరి నిర్మించి 2013లో దాన్ని మేము మరి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 12వ సంవత్సరం, 12వ వార్షికోత్సవం. అయితే ఈసారి ఏమనుకున్నామంటే ఇప్పుడు కూడా మెరుపాక గ్రామంలో మేము మీటింగ్ పెడతాం. మరి మా సంఘం పేరు హౌస్ ఆఫ్ ఫెయిత్. ఏ పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా మేము సభ్యత్వం లేదు. మరి ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడంలో దేవుడు తన కృపను బట్టి మరి ఈసారి ఏమనుకున్నామంటే మరి మాకు సంగీత పరిచర్యని అందిస్తున్నటువంటి బిడ్డలు సామిల్ గారు, అదే రీతిగా చందు, వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి కూడా అక్కడికి వచ్చి ప్రతి ఆదివారం కూడా ఆ సంగీత పరిచర్యలో వారి పాలుభాగస్తులు మా. ఇకపోతే వచ్చిన సంఘం అంతా కూడా మరి చాలా మంది మెరుపాక గ్రామ వాస్తవ్యులు, మా సంఘ సభ్యులు. అంతేకాదు దేవుడి గవర్నమెంట్ చాలా మంది నూతనంగా అంటే నాకు కొత్త బిడ్డలు చాలా మంది వచ్చారు. సమర్పణ గారి ద్వారా, మిగతా మరి శామిల్ గారి ద్వారా చాలా మంది వచ్చారు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. మరి నా వైఫ్ మరి దీన, ఆమె మరి హౌస్ వైఫ్, ఆమె ఇక్కడ ఉంది. ఆ తర్వాత మరి మా అమ్మాయి అక్కడ సుష్మిత రాని, ఆమె డెంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉంది, డెంటల్ డాక్టర్గా. నడిపించినటువంటి అబ్బాయి, మా అబ్బాయి పేరు సారోజ్ చక్రవర్తి. తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతూ ఉన్నాడు. ఫైనల్ ఇయర్ వచ్చాడు. అది మా చిన్న. అంతేకాదు దేవుడు మమ్మల్ని ప్రేమించి లిటిల్ వన్ మరి చిన్న కుమార్తె నాకు రియా, తను కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. చాలా సంతోషం. మా అమ్మాయి డాక్టర్, షీఈ్ మై లిటిల్ డాటర్. ఇది మా యొక్క క్లుప్తంగా ఇది పరిచయం. అయితే మరి ఆత్మీయ సంఘంగా మీరు కూర్చున్నటువంటి ఎవరి బిడ్డలు అందరినీ కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలు అంతా కూడా సంఘ పరిచర్యలో మరి పాలుభాగస్తులు. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య అంతట్లో కూడా మరి ఎంతగానో మాకు సహాయపడి మా ముందుకు తీసుకొచ్చినటువంటి ఉదయ గారిని బట్టి, అదేవిధంగా సత్యమణి మరి టీచర్ గారు ఉన్నారు, లెక్చరర్ గారు, నీలిమ గారిని బట్టి, వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంతేకాదు అసలు ఎక్కడ వెళ్ళి పెట్టాలి సార్ మీటింగ్ అనుకుంటే మెయిన్ అనేకసార్లు ఇక్కడికి వచ్చినటువంటి సాగర్ గారు మర్చిపోయినా మరి ఎప్పుడు కూడా ఒక పురుషుని వెంటనే ఒక స్త్రీ తప్పకుండా ఉంటుందండి అన్ని విషయాల్లో. అట్లా మరి సాగర్ గారు వర్గాలు తగ్గిత ఆమె ప్రపోజ్ చేసి ఈ యొక్క పరిస్థితి స్థలానికి మరి దేవుడు నడిపించలాగినా ఆమె పనిచేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ప్రభాకర్ గారి ప్రేమిసేసి మరి ఆయన బట్టి ప్రత్యేక ధన్యవాదాలు.
నేను ఎవరో ఆయన గురించి చూడలా, కానీ ఒక మాట సమర్పణ గారు వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత వెంటనే మా కోసం మరి ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, ఈ వేరే హాల్ని ఇవ్వడం జరిగింది. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సరే, మంచిది పిల్లరా, గమనించండి. ఇది మా యొక్క ఉపోద్ఘాతం కనుక ప్రతి ఆదివారం కూడా పరిచర్య మరి వెలుపాక గ్రామం మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మీరు బహుశా ఆ మందిరం మీకు అక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యానర్లో రైట్ సైడ్ ఉంది, అది ఒరిజినల్గా అలానే ఉన్న మందిరం. చాలాసార్లు మేము పెట్టినప్పుడు మరి మమ్మల్ని అడిగారు, పబ్లిసిటీ మాకు చాలా తక్కువ వచ్చింది కూడా, మాకు పబ్లిసిటీ సరిగ్గా తెలియదు. చాలా మంది అడిగారు ఏమనంటే అంత బాగా ఎక్కడి నుంచి అండి, ఏ దేశం నుంచి ఆ యొక్క ఫోటోని తీసుకొచ్చారండి. ఏమీ లేదంటే మా దేశం ఎక్కడంటే వెలుపాక గ్రామం, అక్కడి నుంచి ఉన్న వెలుపాక గ్రామంలో అంత మారుమూల గ్రామంలో అంత చక్కగా ఉంటుందా అన్నప్పుడు, అంతేకాదు మరి ఆ బిల్డింగ్ని కట్టినటువంటి మేస్త్రి గారు ఉన్నారు, పాట పాడేటువంటి వెలుపాకలో ఉన్నటువంటి సూర్యప్రకాష్ అని లేచించున్నారు ఒకసారి. ఆయన మరి మేస్త్రిగా చూడడానికి మేస్త్రి గారు కనిపించారు ఆయన, కానీ మంచిగా చక్కగా పాటలు పాడతాడు. ఆయన ఉండి చక్కగా ఆ యొక్క నిర్మాణం చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. కనుక దేవుడు తన కృపలో నడిపిస్తూ ఉన్నా కనుక ఈ 12వ వార్షికోత్సవంలో మీరు ఇవాళ రావడానికి దేవుడి కృప చూపించాడు. దేవుడికి నేను సదా మరి రుణపడి ఉంటా. సరే, మంచిది. ప్రభుత్వం ప్రియ దేవుడు వెళ్ళారా, మరి భోజన ఏర్పాటు కూడా మేము చేసాం కాబట్టి డోంట్ వరీ. ఇంటికి వెళ్ళాలి లేకపోతే లేట్ అయితే అవ్వద్దని నేను అనుకోవడానికి అక్కర్లేదు. చక్కని భోజనాలు వచ్చాయి, కింద రెడీగా ఉన్నాయి కాబట్టి మొదటిగా ఆత్మీయ ఆహారం తీసుకుందాం, ఆ తర్వాత శారీరక ఆహారం ద్వారా కూడా బలపడతాం. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు. రాత్రి నాయన నీ ఏర్పాటును బట్టి నన్ను తీసుకొని వచ్చారు ప్రభు. మరి ప్రభు ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి పాటల ద్వారా మీరు మహిమ పొందారు, నీకు స్తుతులు. అయితే ప్రభా మరి నాయన నీ వాక్య పరిచర్యలోకి మేము వెళ్తుండగా ఖాళీ హృదయాలతో వచ్చాం ప్రభా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ పక్షంగా నేను నిలబడుతూ ఉంటుండగా ప్రభా అయోగ్యుడైన నన్ను మీరు నడిపించమని అడుగుతున్నా. వారి కొన్ని సాధనగా ప్రభా నేను మాట్లాడితే ప్రభా ఇక్కడ మీరు కలగదు కానీ తండ్రి, మీరు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడా మా హృదయాలు కదిలించబడతాయి, మా జీవితాలు మారుతాయి ప్రభా. కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ దర్శించమని మీరు కట్టి ఫలింప చేయండి. ఏ హృదయాలతో ఏ సమస్యలతో వచ్చినారో ప్రతి ఒక్కరిని దర్శించమని నా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి దివ్య నామాన్ని బట్టి అడిగి వేడుకొచ్చుకున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి 8:40 అవర్స్ ఉంది. ఒక 30 నుంచి 40 నిమిషాలు 9:15 నేను ముగించేస్తాను. మరి తొందరగా ముగిస్తాను. నేను గమనించాను. మరి అనుకున్నాను వస్తుందిగా అక్కడ చూస్తే డీజే సౌండ్ అని చాలా అనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కనుక పక్కనే అయితే ఎట్లాగే ప్రభా అనుకున్నా, చాలా డిసప్పాయింట్ అయ్యి నేను వచ్చినాను. దేవుడు గొప్పవాడు. అసలు ఆ సౌండ్లు వినిపించుకుని చాలా దూరంగా తీసుకుని వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. గమనించండి, రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. ఎందుకంటే ఒక విషయం గమనించండి, నేటి దినాల్లో ప్రత్యేకంగా ఇన్ దిస్ పోస్ట్ మోడర్న్ ఎరా, అంటే నేటి దినాలకు ఒక పేరు ఉంది. ఏమని చెప్పొచ్చు అంటే అత్యాధునిక యుగంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆధునిక యుగం కూడా కాదు, అత్యాధునిక యుగం అంటాం తెలుగులో. ఇంగ్లీష్ లో చెప్తే ఇట్స్ నాట్ ఏ పోస్ట్ మోడర్న్ ఈరా, ఇట్స్ నాట్ మోడర్న్ ఈరా, పోస్ట్ మోడర్న్. అంటే సాంకేతిక విద్య మన చేతుల్లో చూస్తే సెల్ ఫోన్ కానీ ఏదైనా సరే ద మోస్ట్ టెక్నాలజీ మరి గమనించినట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మనిషి జీవితంలో చూస్తే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే మన దేశం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది, చాలా వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి ఇండియా ఈజ్ నథింగ్ బట్ సూపర్ పవర్ అవుతా ఉంటుంది రేపు వచ్చే దినాల్లో అని చెప్తా ఉంది. మంచిది. వరుసగా 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఆయన వచ్చి ఉన్నాడు. చాలా మంచిది దేశానికి. అయితే గమనించినట్లయితే ఇటువంటి అభివృద్ధి పొందుతున్నటువంటి దినాలలో, అంటే మానవుడు చెప్తున్న దినాల్లో మనిషి అభివృద్ధిని చూద్దామని ఆలోచించేటువంటి దినాలు ఒకటైతే, మనిషిని సృష్టించేటువంటి దేవుని దృష్టిలో చూస్తే అభివృద్ధి ఎంతవరకు ఉంది అనేది రాత్రి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మానవుడు సృష్టించినటువంటి ఈ యొక్క దినాల్లో చూస్తే గమనించండి ఎట్లా ఉందంటే,
లేక మనిషి గమనించట్లేదు. ఏమనుకుంటాడంటే ఇటువంటి దినాల్లో సువార్తను గురించినటువంటి వార్త చాలా వెరితనంగా ఉంది. మీరు గమనించారు. నేను పనిచేసినటువంటి కంపెనీలో మల్టీనేషనల్స్ ఉంటాయి. డిపి వరల్డ్ అనేటువంటి కంపెనీ రాజశేఖర్ కప్ చూస్తున్నారని బహుశా డిపి వరల్డ్ అనే లోపల వస్తూ ఉంది. ఆ కంపెనీ స్పాన్సర్ చేస్తాను, అంత రిచ్ కంపెనీ. ఆ డిపి వరల్డ్ కంపెనీకి నేను కన్సల్టెంట్ ఇంజనీర్ని. మొత్తం అక్కడ కంటైనర్ టెండర్లు మేము కడతా ఉన్నాం. దాని తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ డేవిడ్ ఇవాన్స్, ఆయన యూకే నేషనల్, అంటే ఆ బ్రిటన్ నుంచి వచ్చాడు ఆయన. ఆయన డేవిడ్ కాబట్టి మేము పనిచేస్తూ ఉంటాను. మా కంపెనీకి నేను ఇన్ఛార్జ్ అయితే ఆ కంపెనీకి ఆయన ఇన్ఛార్జ్. నాకైతే ఒకటి సార్ మొత్తం ఇంజనీర్స్ టీమ్ అంతా ఉంటుంది, ఆయన దగ్గర కూడా టీం ఉంటుంది. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు రోజు మేము మాట్లాడుతాం. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆయన అడిగారు, అయ్యా మీ దేశం నుంచి అనేక మంది మిషనరీలు వచ్చారు కదా, ప్రపంచానికి రవి అస్తమించింది బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి, మీకు ఇంకో విషయం తెలుసలేదు, ప్రపంచంలో యూకే నేషనల్ అంటే ఎంత సెపరేట్ అంటే, ఎక్కడ పనిచేస్తే ఒకే ఉద్యోగంలో మేము పనిచేస్తే, ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, ప్రపంచంలో మిగతా ఇంజనీర్లు అందరికీ కూడా ఒకవేళ ₹1,00,000 చెందగలిగి ఇస్తే వారికి ఎంత ఇస్తారో తెలుసా? 2.5 లక్షలు మినిమం ఇవ్వాలి. అంత ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళకి ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో మా సిటిజన్షిప్ అంత వాల్యూ, ప్రత్యేకంగా వాళ్ళకి ఏం కావాలంటే ఇస్తారు. కాబట్టి ఆయన అడిగాను, నువ్వు చర్చికి వెళ్తావా, బాప్తిజం తీసుకున్నావా అని అడిగితే ఎవరో తెలుసా? ఓ సునీల్, నో ఐ విల్ నాట్ గో టు చర్చ్. అరే నీ పేరుకి అర్థం తెలుసా? దావీదు కదా అంటే, ఎస్ ఐ నో, ఐ టుక్ బాప్టిజం, బాప్తిజాన్ని తీసుకున్నాను. మరి ఏంటి పరిస్థితి అంటే, ఇన్ యూకే చర్చ్ ఈజ్ ఎ డైయింగ్ బ్రీడ్ అని చెప్పాడు. ఏమన్నాడు? సంఘం అన్నది ఈరోజు ఆ యొక్క ఇంగ్లాండ్లో కనుమరుగైపోతుంది. ఈరోజు చచ్చిపోతున్నటువంటి ఒక బ్రీడ్. అక్కడ చర్చిని ఎవరు పట్టించుకోవట్లేదు. అరే హౌకమ్, ఎట్లా చెప్పగలిగామంటే దట్స్ ఆల్, అంతే. ఎందుకంటే మేము సంపాదించిన ప్రగతి ఈరోజు మాకు ఏమీ లోటు లేదు కదా, మేము జీవిస్తున్నాం. కాబట్టి దేవుడితో మాకు దేన్ని నమ్ముకున్నామంటే మా ఇంటెలిజెన్స్ని మేము నమ్మాము, చదువుకున్నాం, బాగా అభివృద్ధి పొందాము. కాబట్టి మాకు ఎవరితో పని లేదు, దేవుడితో మాకు పని లేదు. ఇవాళ చాలా డబ్బులు మా దగ్గర ఉన్నాయి, అభివృద్ధి పొందిన దేశం అని చెప్పినప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. చాలాసేపు ఆలోచించాడు. ఆ ఫీలింగ్స్ చూసినప్పుడు నేను అడిగాను, డూ యూ థింక్ దాట్ ఐ యామ్ క్రేజీ? నీకు ఏమనిపిస్తుంది అని చూస్తుంటే ఒక పిక్చర్లో కనిపిస్తాను. యాస్ అని అంటాను. చూసి నువ్వు ఇంత చదువుకున్నావు, నాతో పాటు నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, యాస్ నేను చెప్పాను, యు మే థింక్ దట్ ఐ యామ్ క్రేజీ పర్సన్, బట్ ఐ యామ్ నాట్. ఎందుకంటే ఐ నో మై గాడ్. ఈరోజు నువ్వు ఉన్నావంటే దేవుని గురించి అని చాలాసేపు ఆలోచిస్తున్నాడు. లోపల ఆలోచన మొదలైంది. ఎందుకంటే నేను మాట్లాడిపోతే కదా చెప్తున్నానంటే, ఈరోజు మా అంశం ఏంటో తెలుసా? చాలా మంది ప్రజలు ఈరోజు గమనించండి. ఇక్కడ ఏం రాస్తుందంటే, మనిషి జీవితంలో గమనించండి, చాలాసార్లు మనిషిని దేవుడు ఏ విధంగా చేశాడంటే, పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు కూడా మనిషి ఆధారపడి జీవించేటువంటి జీవి. మీరు గమనించండి. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను కానీ మీరు కానీ, నేను ఎవరి మీద ఆధారపడండి, నాకు నేనుగా జీవిస్తాను అని అంటే అది అబద్ధం. తప్పనిసరిగా గమనించండి. చిన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడి జీవిస్తామంటే కొంత ఊహ వచ్చేంత వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించాల్సిందే. నా చిన్న బిడ్డ ఉంది, లేకపోతే మీకు చిన్న బిడ్డలు ఉన్నారు, ఆమె ఎవరి మీద ఆధారపడి జీవిస్తుంది అని చూస్తే, లేక చిన్న బిడ్డలు గమనించండి, వాళ్ళు పనులు వాళ్ళు చిన్నప్పుడు నేర్పించకుండానే తన స్నానం చేసుకోగలరా, తన కాళ్ళ నుంచి తీర్చుకోగలరా? లేదే. ఎవరి మీద ఆధారపడాలి? తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. కొంతకాలం ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు అక్కర్లేదు, తర్వాత స్కూల్కి వెళ్తాం, చదువుకోవాలి. చదువు గురించి ఎవరి మీద ఆధారపడతామంటే గురువుల మీద ఆధారపడతాం. అవునా కదా? మన మధ్య గురుగారు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు మన మధ్య. తప్పనిసరిగా ఎనీ స్టూడెంట్, నేను కానీ మీరు కానీ చదువు కోసం ఎవరి మీద ఆధారపడాలా? ఒక గురువు మీద ఆధారపడాలి. ఆ తర్వాత పెళ్ళి, ఉద్యోగం వచ్చి బాగా జీవితాన్ని జీవించిన తర్వాత, ముసలాయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత
తప్పనిసరిగా ఎవరైనా ఆధారపడాలి? మన ఆరోగ్యం బాగోదు, మన పరిస్థితులు బాగోవు. అటువంటిప్పుడు ఎవరో బిడ్డలుంటే బిడ్డల మీద, లేకపోతే సంఘం ఉంటే సంఘం మీద, ఎవరో ఒక వ్యక్తి మీద మన జీవితంలో ఆధారపడాలి. కాబట్టి ఆధారపడకుండా నేను జీవిస్తున్నాను అని ఎవరంటే ఇట్స్ ఎ లై. అదేంటి? అబద్ధం. ఎందుకు ఈ మాట ఒకే చెప్తున్నానంటే, నేను దినాల్లో చూస్తే ఒక ఆయన నాకు బైబిల్లో కనిపిస్తున్నాడు. ఈ గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, చదివాం కదా 118వ కీర్తనలో ఆయన 8వ చదవండి బ్రదర్. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ తర్వాత రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను గమనించండి. నేను దినాల్లో చూస్తే ఎక్కడైనా సరే మోడర్న్ యుగంలో మనుషులు ఏ విధంగా తయారంటే బాగా మరి యవ్వన జీవితంలో చూస్తే బాగా కండలు చాలా మంది గమనిస్తే యూత్ అంతా ఎక్కడైనటువంటి ఈ రోజుల్లో బాగా ఇందులో శక్తి ఉంది, మంచి కండలు ఉంటే ఈ రోజుల్లో మూడింటికి బాగా మనుషులు ఆధారపడి జీవిస్తున్నారు. ఒకటి తెలుసా? మనీ పవర్, రెండోది మసిల్ పవర్, మూడోది మ్యాన్ పవర్. 3 పవర్లు వచ్చాయి. ఏం చెప్పారు? మొట్టమొదటిది, ఒకవేళ గమనించిన మనిషి 6 ప్యాక్ బాడీ ఉందనుకోండి, చాలా మంది బాడీ బిల్డర్ జనరల్ ఉంటే ఎవరి మీద ఆధారపడతారంటే దేని మీద? కండ బలం. ఈరోజు మసిల్ పవర్. యంగ్ చాప్స్ కాలేజీలోకి వెళ్తే బాగా వ్యక్తులు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ చేసినా సరే గొడవలు ఇంకా బాగా, ఒకవేళ ఫైటింగ్ వచ్చిందనుకోండి, దాన్ని ఇంకో దేని మీద ఆధారపడతాడు? దేని మీద? కాస్త పెట్రోల్ అయితే ఎక్కుంటాడు తొడగొట్టి మనిషి మసల్ పవర్ మీద ఆధారపడడం అయితే కొంతమంది యవ్వన జీవితంలో. కాస్త యవ్వన జీవితం కొంచెం ముందుకెళ్తుంది అనుకుందాం, మసల్ పవర్ మీద తగ్గిపోతుంది. ఆ తర్వాత నుంచి ఇందులోకి వెళ్తారంటే మనుషులు మనీ పవర్. బాగా ఉద్యోగం వస్తుంది, డబ్బులు వస్తాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ప్యాకేజ్ ఎంతండి? పే ప్యాకేజ్, జబ్బులోకి డబ్బులు ఎంత వస్తున్నాయి. ఆ తర్వాత ఏ పవర్లో మనిషి వెళ్తున్నాడంటే ఈరోజు చూస్తే దేని మీద? మనీ పవర్. డబ్బులు నమ్ముకున్నారు కొంతమంది. నెక్స్ట్ ఆ తర్వాత డబ్బులు కూడా సంపాదించిన తర్వాత ఈ డబ్బుల్లో ఈ రోజు ఏం జరిగిందంటే, ఈ డబ్బు సంపాదించిన తర్వాత దీన్ని కాపాడుకోవడానికి 3వ పవర్ కావాల్సి వచ్చింది, మ్యాన్ పవర్. మన బాగా రాజకీయ నాయకులు తెలుసు, పొలిటికల్ రాజ్యం అంతా కూడా ఏ పవర్ ఉంది? మ్యాన్ పవర్. ఈ 3 పవర్ని మనిషిని ఎవరు నమ్ముతున్నాడంటే ఈరోజు తనని తాను నమ్ముకుంటున్నాడు. తన ఎందుకు తనకి విశ్వాసం, తన ఒంటి మీద, శక్తి మీద. రెండోది ఏం చేస్తున్నాడంటే తను సంపాదించిన డబ్బు మీద నమ్మకం, దాని మీద విశ్వాసం. మూడోది దేని మీద అంటే మనుషుల మీద, చుట్టుపక్కల కనిపించేటువంటి జనాలు. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన బాగా రాజుగారు. ఆయన ఏమన్నాడంటే, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట. ఇంకేమన్నాడు? రాజులను నమ్ముకున్న కంటే. మరి సమయంలో ఎవరిని ఆశ్రయించారు? గమనించండి, అది ఏం రాస్తుందంటే మనుషులను నమ్ముకోవడం కంటే అంటే మ్యాన్ పవర్ కాదని నమ్మింది. ఇంకేమంటాడు? రాజులని ఈ దినాల్లో చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే ఏమంటారో తెలుసా? సువార్తలు చెప్తే మాకు ఎవరు తెలుసండి? మన మినిస్ట్రీ గారు, లేకపోతే ఇంకా పెద్ద రాజకీయాలు. ఎవరితో మాట్లాడండి మీరు ఎవరైనా సరే దేని గురించి మాట్లాడుతున్నారంటే రాజకీయాల గురించి. నాకు పెద్దవాళ్ళు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు వెంబడే వెళ్తున్నాం. కానీ ఇలా ఉన్నాడంటే అయితే ఇక్కడ గమనిస్తే మేలు అని రాస్తుంది. ఎవరు నమ్ముకోమన్నాడు? మనుషులు నమ్ముకున్నాడు కంటే యెహోవాను. ఎవరండి యెహోవా? మనకి చాలా మంది తెలుసు ఈ రోజుల్లో. అసలు దానికి అర్థమేంటి? యెహోవా అనేటువంటి పేరు గమనిస్తే అది తెలుగు భాషా పదం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే యెహోవా అని కూడా కాదు. ఎబ్రీ యొక్క ఆ భాషలో చూస్తే టెట్రాగ్రామటిన్ అర్థం అంటే 4 అక్షరాలు YHWH. దాన్ని పలకడం కూడా ఆయన రాసినటువంటి శాస్త్రులు, ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఆయన లిఖించినటువంటి కాపీ రైటర్స్ ఏం చేశారంటే వాళ్ళకి ఎంత భక్తి అంటే గమనించి తెలుసలేదో, ఎక్కడైతే బైబిల్లో యెహోవా అని రాయబడి ఉందో ఆయన ట్రాన్స్లేట్ చేసినటువంటి ప్రతి శాస్త్రి కూడా ఏం చేసేవాడంటే 2015లో ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కుమరన్ కేవ్స్ అని ఉంటాయి. అక్కడ
దొరికింది ప్రతులన్నీ కూడా. 1948వ సంవత్సరంలో అక్కడ ఆ యొక్క ప్రతులన్నీ కూడా ఎంత గొప్ప సంగతి అంటే BC 250 క్రీస్తుకు పూర్వం 250 సంవత్సరాల సమయంలో రాసినటువంటి పత్రులన్నీ కూడా జాడీల్లో పెట్టి ఆ కొండ గుహల్లో పెట్టేస్తే అక్కడ తీసారు. అన్ని కూడా అక్కడికి వెళ్తే నేను చూస్తే కొన్ని టబ్స్ ఉన్నాయి, బాత్ టబ్స్, రాళ్లతో చెక్కినటువంటివి. అక్కడికి వెళ్ళి అడిగాం ఏంటిదంటే, ఒక్కొక్క శాస్త్రి గారు కూడా ఒక్కొక్క రూమ్ లో పెట్టి డిక్టేషన్ చేస్తుంటే ఒక్కొక్క రాస్తుంటే యెహోవా అని పదం వస్తే వెళ్ళి 7 సార్లు స్నానం చేసి వచ్చి మళ్ళీ యెహోవా అని రాసేవాడట. అంత పరిశుద్ధమైన పేరు. ఈరోజు నువ్వు నేను కూడా చాలా సులువుగా మాట్లాడుతున్నాం. అసలు ఎందుకని అంత గొప్పతనం అంటే YHWH అంటే అర్థమంటే తెలుసా? యాహ్వే అంటే పలకడానికి కూడా వాళ్ళకి పలకలేక ఉంచి రాసి ఉంచారు. అంతే. ఆయన పేరు 3 మాటలు చెప్తాను. యెహోవా అంటే స్వయంభవుడు అని అర్థం. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వన్. ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే తనకు తానుగా ఉనికిలోకి వచ్చిన వాడు. ఎవరు ఆయన సృష్టించలేదు, ఎవరి చేత ఆయన సృష్టించబడని వాడు. ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాడు. తనకు తానుగా ఉనికిలోకి వచ్చిన వాడు, స్వయంభవుడు అనగా ఏ లోటు లేని వాడు. మనకుందంటే 8 గంటలు అయిపోతే లేకపోతే 12 గంటలు అయితే ఏమొస్తుంది? మనకి ఆకలి వేస్తుంది, దేని మీద ఆధారపడాలి? ఆహారం మీద ఆధారపడాలి. ఇంకేస్తే 2 రోజులు పోతే దాహం వేస్తుంది, నీళ్ళు లేకపోతే. అంతేకాదు, ఇంకా గమనించాలంటే కనీసం కొన్ని సెకండ్లు కనుక గాలి లేకపోతే మనిషి అయిపోతాడు. ఆధారపడి జీవించేవాడు మనిషి. ఎవరి చేత కూడా సృజించబడకుండా తనకు తానుగా ఉనికిలోకి వచ్చిన వాడు ఎవరండి? ఆయన పేరు యెహోవా. అందుకని ఏమంటాడంటే మనుషులు నమ్ముకోవడం కంటే ఎవరంట? యెహోవా అంటే స్వయంభవుడు. రెండోది ఈజ్ ద ఎటర్నల్ వన్. ఎటర్నల్ అంటే నిత్యుడు. ఆయన ఎవరమ్మా? నిత్యుడు అంటే మరి కాలంలో మన మనిషిని తప్పనిసరి గమనించాలి. మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ ఆ మధ్యలోనే మనం ఉంటాం. అంతకు ముందులో అంటే మనిషి కాలానికి స్థలానికి పరిమితమైన మనిషి. దేవుడు కాలానికి వెలుపల నిత్యత్వం నుంచి నిత్యత్వాన్ని వరకు ఉన్నవాడు. ఆయన కాలంతో పని లేదు ఆయన. అందుకనే మోషే అడిగాడయ్యా నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్ అడిగినప్పుడు నేను చెప్పాలి. నువ్వు అంటున్నావు అదో ఫరో సామ్రాజ్యానికి వెళ్ళమంటున్నావు, అక్కడ ఏం తీసుకొని రమ్మంటున్నావు. నేను వెళ్ళి వాళ్ళు అడిగితే ఎవరితో మాట్లాడాలంటే ఎవరు చెప్పరు నీ పేరు? ఎవరంటే ఎవరంటే ఉన్నవాడను అనువాడను అన్నాడు. అంతేకాలం చాలాసార్లు చదివినప్పుడు తెలుగు బైబిల్లో పెద్ద అక్షరాలు ఉంటాయి. ఉన్నవాడను. ఇంగ్లీష్లో చదవడం అయ్యా దట్ అయ్యా అయ్యా దట్ అయ్యా అంటే ఉన్నవాడను అయ్యా దట్ అయ్యా అంటే ఎప్పుడంటే ఐ వాస్ అంటే పురాతన కాలంలో నేనే, వర్తమానంలో నేనే, భవిష్యత్తులో కూడా. మనం గమనించండి, ఉన్నవాడను అనే మాట కేవలం దేవునికే అమలు అవుతుంది. మనమందరం కూడా కలిగిన వారం మనమంతా. అందుకనే పలానా టైం నుంచి పలానా టైం అనుకుంటాం. దేవుడు నిరంతరము జీవించేవాడు, నిత్యుడైనటువంటి దేవుడు ఆయన. అది నెంబర్ 2. మూడవదిగా అన్నిటికంటే సూపర్లేటివ్ ఏం మాట్లాడొచ్చంటే గాడ్ యెహోవా అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. ఎవరండి? ఇస్ ద హోలీ వన్. పరిశుద్ధుడు అంటే పాపము అంటలేని వాడు, పాపము చేయాలని వాడు ఆయన. అటువంటి ఆయనట ఆయన్ని ఆశ్రయిస్తానట. గమనించండి, ఒక మనిషి మీద నువ్వు ఆధారపడితే మనిషి మీద ఉంటాడు. పొద్దున మనిషి నిరంతరం జీవించేవాడు కాదు. ఇంకో మాట చెప్పాం, మనుషులు ఎవరు కూడా పరిశుద్ధులు. ఈయన ఏమంటారంటే నేను ఎవరిని నమ్మనయ్యా, ఎవరిని నమ్ముతానంటే మనుషుల కంటే ఎవరు నమ్మాలి? యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏంటి మేలు? సరే మీరు అడగొచ్చున్నాను, అయ్యా ఆ యెహోవాను చెప్తున్నారు, స్వయంపడిన దేవుణ్ణి నమ్మితే
నాకేంటి? ఈ రోజుల్లో గమనించండి, చాలా మంది మన జీవితాలు అలాగైపోయింటే ఒకవేళ ఏమైనా చేస్తే మాకు వచ్చే లాభం ఏంటి? కమర్షియల్ డేస్ మీరు గమనించండి. ఒకప్పుడు మరి ఏమి నేర్చుకున్నా ఏమి చేసినా సరే చాలా ఉచితంగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఏది ఉచితం? అది విచిత్రం ఏంటంటే ఆర్టీసీ బస్సులు మాత్రం లేడీస్కి ఏం చేశారు? లేడీస్ ఫ్రీ. ఎంత బాధ అయిపోతుందంటే ఎక్కడ చూసినా బస్సులన్నీ రష్ అయిపోయి ఏది ఫ్రీగా గమనించారు అంతా. కానీ ఇప్పుడు గమనిస్తే ఏదైనా సరే అది కూడా ఫ్రీ అని. ఎందుకని? ఎవరికి లాభం కలగాలని? ఫలానా పార్టీకు గవర్నమెంట్కు ఏదో లాభం, నాకేంటి అంటే వాళ్ళకి ఏదో ఉందన్నమాట. గమనించండి. అయితే మీరు అడగచ్చు, ఒకవేళ దేవుడిని నమ్ముకుంటే మాకు కలిగే మేలేంటి? మీరు అడగచ్చు, ఎందుకంటే దేవుడు నమ్మాలి. ఏంటి మేలంటే రండి ఇప్పుడు నా తలపులు చూద్దాం. అసలు దేవుడిని నమ్మితే మనకు కలిగే మేలే. ఎందుకంటే దేవుడు నమ్మాలి? మీ మై క్వశ్చన్. చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు అడగచ్చు, సరే దేవుడు నమ్మితే మేలేంటి? పిల్లలు ఆలోచించారు, ఏ మేలు నాకు కలుగుతుంది? వాట్ ఇస్ ద బెనిఫిట్ లైక్ ఎ ప్రాఫిట్? నాకు కలిగేటువంటి లాభం ఏంటండి? చూద్దాం. దేవుడిని నమ్మితే మనకు వచ్చే మేలు ఏంటంటే, నెంబర్ 1, బైబిల్ గ్రంథంలో వచ్చి ప్రవక్త అయినటువంటి ఆమోసు గ్రంథం రండి చూద్దాం. ప్రవక్త అయినటువంటి ఆమోసు రాసిన గ్రంథం 5వ అధ్యాయం. అందులో తిండమా 757 పేజ్, 757 పేజ్ నంబర్ 757. ఆమోసు గ్రంథం నుండి 5వ అధ్యాయం 4వ వచనం. 757 పాత నిబంధన. చెప్పు, చదవమా. ఇశ్రాయేలులతో యెహోవా ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను ఆశ్రయించండి, నన్ను కనుక మీరు ఆశ్రయిస్తే మీరు బ్రతుకుదురు. అండర్లైన్ దట్. దేవుని ఆశ్రయిస్తే మనిషికి కలిగే మేలంటే బ్రతుకు, లేక జీవం జీవిస్తామని మీరు అడగవచ్చు. ఈరోజు ఎవరంటే ఇదేంటండి మేము బతికలేవా? అందరూ బతికలేము బ్రదర్. అదే మళ్ళీ మేము బతకలేంటి అంటే దేవుడిని ఆశ్రయిస్తే బ్రతికే ఉంటామా? చచ్చిపోమా? తప్పకుండా చచ్చిపోతాం. అది దేని గురించి మాట్లాడుతున్నాడంటే అక్కడ గమనించండి, మనిషి అయిన తర్వాత మరణం సహజమే. అందుకని జాగ్రత్త గమనించాలి. చాలా మందికి ఈ రోజుల్లో మరణం గురించినటువంటి అవగాహన చాలా తక్కువ. నేను మాట చెప్తాను, మరణం గురించి మరి ఈ గ్రంథం చెప్పినంత వివరంగా ప్రపంచంలో ఏ గ్రంథం కూడా అంత డెప్త్గా వెళ్ళి చెప్పలేదు. కారణం తెలుసా? ఎవరైతే చెప్పారో ఆయన ఆ మరణం లోపలికి వెళ్ళి అందులో జీవించి, మరణంలో జీవించి మళ్ళా మరణంలో నుంచి బయటికి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనకి తెలిసినంతగా ఎవరికి కూడా విషయాలు తెలియదు. ఆయన ఏం చెప్పాడంటే గమనించే మరణం గురించి. కనుక మనిషి 3 తాలూకా కలయిక. చాలాసార్లు చెప్తుంటాం కదా, మనిషి ఏం చేస్తాడు? మొట్టమొదటిగా శరీరం, ఇంకా ప్రాణం, ఇంకా ఆత్మ. గమనించండి, శరీరంలో మరి ఎందుకు శరీరాన్ని చేయంటే 3 చాలా జాగ్రత్తగా ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఫిజికల్ వరల్డ్ నువ్వు దేనికైనా సరే నువ్వు కనుక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా, దేనికైనా నువ్వు తాకి చూడాలన్నా శరీరం లేకుండా నువ్వు వేరే వాళ్ళతో కలిసి, ప్రపంచంతో కలిసి ఉండలేవు. రెండవదిగా మరి ప్రాణం ఎందుకు ఇచ్చాడంటే నీ లోపల నీకు కనెక్టివిటీ ఉండాలి. ప్రాణం లేకపోతే ఏమవుతుంది? డెడ్ బాడీ. డెడ్ బాడీలో ఏం లేదు, జీవం లేకపోతే చెయ్యి పని చెప్పి నేను బతుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను, నా కళ్ళు చూస్తున్నాయి, నా నాలుక మాట్లాడుతూ ఉంది, నా నోరు మాట్లాడుతుంది, నా చెయ్యి కదులుతూ ఉంది. బికాజ్ నా లోపలే ఉంది, జీవం ఉంది, ప్రాణం ఉంది. కాబట్టి చచ్చిన శవంలో శరీరం ఉంటుంది, ఏముంటుందమ్మా? ప్రాణం లేదు. శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ ప్రపంచంతో కనెక్ట్ అవడానికి. అయితే ప్రాణం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే నీలో నీకు కనెక్టివిటీ అవడానికి. విచిత్రం, అంత అద్భుతం కదా. సోల్. Why God has given soul to you? Because to connect,
eternally. Why? The body has been given to connect with the outside world. That the third faculty is spirit. ఏదది? ఆత్మ. ఆత్మ ఎందుకు ఇచ్చారంటే దేవుడితో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే శరీరంతో నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వలేవు, ప్రాణంతో దేవుడితో కనెక్ట్ అవ్వలేవు. ఎవరితో కనెక్ట్ అవ్వగలవంటే ఆత్మతో. ఎందుకని ఆత్మ అంటే ఇది అడగవచ్చు. యోహాను సువార్తలో యేసయ్య చెప్పాడు, ఎవరు చెప్పాడమ్మా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో. క్లియర్. సో దేవుడు ఆ ఆత్మని మనకి ఇచ్చాడు కాబట్టి మూడింటి కలయిక మనిషి. ఇప్పుడు మరణానికి వస్తే మరణం అంటే ఆ శరీరంలో నుంచి రెండు వేరే వెళ్ళిపోతాయి. అది మరణం అంటే అది భౌతిక సంబంధమైన మరణం. మనం గమనించండి, జంతువులు చూస్తే ఓన్లీ రెండే ఉంటాయి, శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, అంతే తప్ప ఆత్మ అనేది వాటికి ఉండదు. దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడంటే ఎవరితో కనెక్ట్ అవ్వాలి నువ్వు? ఆ ఉద్దేశానికి ఇచ్చాడు. కనుక ఈ మరణం అనేది గమనించినప్పుడు ఎప్పుడైతే దేవుడితో మనం కనెక్ట్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నామో ఆత్మలో మనకి ఏమో అందుకే రాసిందండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 తొందరగా. మీ అపరాధముల చేత మీ పాపాల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని, అనగా యెహోవా ఆయన స్వయంభవుడైన ఆయన, నిత్యుడైన ఆయన, పరిశుద్ధుడైనటువంటి యెహోవా ఏం చేశాడట? మిమ్మల్ని ఎవరితో కూడా బతికించాడు? క్రీస్తుతో కూడా. అది క్రీస్తు లేకుండా నీవు నేను కూడా బ్రతికి బట్ట కట్టలేదు. అపరాధాచరణ చచ్చినోడు మనం. అపరాధం అంటే నీది కానిటువంటి ట్రాన్స్గ్రెషన్ అంటాం ఇంగ్లీష్లో. నీది కానిటువంటి ఏదో వెళ్తే అపరాధం. రెండోది పాపం చేత మనిషి చేస్తాడు, అపరాధం చేత మనిషి కూడా చచ్చినప్పుడు. గమనించండి, చాలాసార్లు మరి పాపం చేత అంటే చాలా మందికి పాపం అనగానే ఏమొస్తుందంటే దొంగతనం, పేకాట, త్రాగుడు, వ్యభిచారం, ఇవన్నీ. ఎస్, అవి పాపం కాదని అనట్లేదు, కానీ పాపం తాలూకా ఫలాలు, ద రిజల్ట్స్ ఆఫ్ ద సిన్ అని. కానీ అసలు పాపం అంటే ఏంటంటే అసలు మనిషి అంతవరకు ఎందుకెళ్ళాడు ఆధ్యాత్మికంగా పాపం. దట్ ఇస్ వన్ థింగ్. రెండోది అదే దాన్ని మిస్సింగ్ ద మార్క్. దేని గురించి అయితే దేవుడు మనసు సృష్టించాడో ఆ గురించి తప్పి జీవిస్తే మనిషి అవుతాం పాపం. గమనించండి, అలా చేసిన రోజున మనం ఏం చేస్తామంటే దేవుడిని ఎరగకపోవడమే పాపం. ద మెయిన్ థింగ్ ఈజ్ నోయింగ్ గాడ్ అండ్ అన్నోయింగ్ గాడ్. అది దేవుడిగా గమనించండి. ఎవరైతే దేవుడు ఎరగకపోవడమే పాపం, ఆ పాపం ద్వారా మనుషులు ఏమేమన్నా మనం చచ్చిన వాళ్ళమాట. మనల్ని బతికించాడు ఎవరు? యేసు క్రీస్తుతో కూడా ఆయన బతికించాడు. కాబట్టి ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు పాపముల చేత చచ్చిన వారే ఉండగా కూడా యేసు క్రీస్తు ద్వారా వాళ్ళు ఏం చేశాడమ్మా? బ్రతికించాడు. కాబట్టి ఇవాళ నీవు నేను మన ఆత్మలు రేపు చనిపోయేటువంటి దేవుడికి స్తోత్రం. సో దేవుడిని ఆశ్రయిస్తే మనకు వచ్చే మొట్టమొదటి మేలు నీవు నేను బ్రతుకుతాం. రెండవ గమనించండి, చాలాసార్లు మన జీవితాల్లో బ్రతుకుతాం పేరు రైతే, కానీ ఏముంటుందంటే బ్రతుకులో నెమ్మది లేనటువంటి ఏముండదు, పీస్, సమాధానం లేదండి. చాలా మంది బతుకుంటాం కానీ ఏముండదు, నెమ్మదిగా. రెండవది ఏంటి అంటే దేవుని ఆశ్రయించడం వల్ల మనిషికి కలిగేటువంటి రెండవ మేలు ఏంటో తెలుసా? చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం తొందరగా చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం, 14వ అధ్యాయం 7వ వచనం. అందరూ తీయడము 370 పేజీ 2వ దినవృత్తాంతం 14:7. అతను యూదావారికి ఇలా ప్రకటన చేశాడట, మన దేవుడైన యెహోవా
మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలిగేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మనీ పవర్, మజిల్ పవర్, ఇంకే పవర్, మ్యాన్ పవర్ అదే చెప్తుంది. ఏ పవర్లు? ఈ మ్యాన్ పవర్లో మనీ పవర్, మజిల్ పవర్ ఏవి కూడా ఏమిట నెమ్మదిని చాలాసార్లు చెప్తున్నాం. ఎంత నమ్మారండి ఈ వ్యక్తిని. ఏం చేశాడు? నువ్వు మోసం చేశాడు, నమ్మలేదు. డబ్బుని ఎంతో నమ్మావు, అది రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు పొద్దున. ఎందుకని మనుషులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా ఉన్నారు? షేర్ మార్కెట్లో లక్షలు నా చదువుకున్న డబ్బులు ఏమైపోయాయి? డబ్బులు ఎప్పుడైతే అకౌంట్ నుంచి బయటకు వెళ్ళిపోయావు, డబ్బు సంపాదించి నేనేం చేశాడు? మనీ ఏ సంస్థను అమ్ముకున్నాడట, అమ్ముకున్నాడు. దానికి చివరికి ఏమైపోయాడు? నేను ఏమంటాను తెలుసా? నెమ్మదిని కావాలంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటుంది కంటే ఎక్కడ దొరుకుతుంది? నెమ్మది ఎక్కడ కొన్నావా? ఎలమంచి సంతలో, అనకాపల్లి పెరుగు బజార్లో దొరుకుతుందా సూర్యప్రకాష్? ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది తెలుసా? నెమ్మది. ఎందుకంటే బాగా అమ్మ సిద్ధమని నెమ్మది కొన్నాడు. ఎక్కడ కొన్నావా? ఎక్కడ కొన్నావు? సంతలో దొరుకుతుందా? సంతలో దొరకదు. సంతలో సిద్ధపడి దొరుకుతుంది కానీ సంతలో నెమ్మది దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడికి వెళ్దాం? యెహోవాను ఆశ్రయిస్తే జీవితానికి అంతకంటే ఎక్కువ వరించలేదు. మూడవ మేలు ఏమంటాడైనా? నేను మనుషులు నమ్మట్లేదు రా బాబు, నేను రాజులు నమ్మట్లేదు, నేను అధికారులు నమ్మట్లేదు. నా నమ్మకం అంతా ఎవరి మీద? స్వయంభవుడైనటువంటి ఆయన మీద. ఎందుకో తెలుసా? నాకు మూడో మేలు ఏంటో తెలుసా? రండి చూద్దాం. 2వ దినవృత్తాంతం గ్రంథం అక్కడే 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం, 380 పేజీ. దేవుని ప్రత్యక్షత ఒక చదవండి. ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో అతడు ఎవరు ఆశ్రయించాడండి? దేవుడు ఆశ్రయించాడంట. అప్పుడు ఏమైంది? అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం అనలేదా? ఆశ్రయించినంతకాలం ఏం జరిగింది? దేవుడు అతన్ని వర్తిల్ల చేసి దేవునికి స్తోత్రం. మూడో మేలు, నీ జీవితంలో డెవలప్మెంట్ కావాలంటే, నీ జీవితంలో ఎదగాలంటే, మన బ్రతుకుల్లో ఇంకా స్టెప్ బై స్టెప్ ముందుకు ఎదగాలంటే ఎవరు ఆశ్రయించాలి? అది ఆశ్రయించడం ఎవరో తెలుసా? ఉజ్జి అనేటువంటి 52 సంవత్సరాలు వెళ్ళాడు. రాజకీయ అవసరం అండి, అన్నీ ఉన్నాయి. నేను ఏమంటాడంటే పరిశుద్ధాత్మదేవుడు యెహోవాను ఇంకా విస్తరిస్తున్నాడండి. వారి ప్రశ్నలో యెహోవాను ఆశ్రయించినంత కాలం అది లైఫ్ ఎలా ఉంది? గ్రో అవుతూనే ఉందట. ఆశ్రయించినంతగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వర్తిల్లాడట. ఈరోజు వర్తిల్లడానికి చాలా విషయాలు గమనించు. ఈరోజు మన జీవితంలో వర్తిల్లాలంటే చాలా రకరకాల, చాలా మంది స్కీములు, గవర్నమెంట్ స్కీములు, ప్రైవేట్ స్కీములు. మరి ఇప్పుడు లేదు, మేము చిన్నతనంలో స్కీమ్ ఏర్పాటు చేసాము. 10 మంది కలిపి డబ్బులు వేసుకొని ఒక నెల నీకు వీరువా, ఒక నెల ఇంకోటి బోర్డు స్కీములు. ఈ మంచి స్కీములు ఆగిపోయి నేనంటే ఒక మాట, ప్రపంచంలో ఎన్ని స్కీములు నీకు ఇచ్చినా, ఎన్ని గవర్నమెంట్లు నాకు పథకాలు పెట్టినా, దేవుని ఆశ్రయించనంతకాలం ఏ పథకం మనిషిని వర్ధిల్లుతుంది. దేవుని స్తోత్రం, ఆమేన్. గమనించండి, వర్ధిల్లాలి అంటే జెండా పట్టుకుని ఏం చేయాలా? చాలా మంది ఏమంటారు స్ట్రైక్ చేసినప్పుడు, పలానా పార్టీ వర్ధిల్లాలి చేయాలంటే ఎక్కడ తెలిసి ఎంత
మాట్లాడినా ఆ మధ్యలో క్యాక్లేసిన తర్వాత మళ్ళీ ఎవరి మీద ఆధారపడుతుంది, వాటర్ బాటిల్ ఎక్కడ నువ్వు వెళ్ళిపోతున్నారు, పడలేకపోతున్నారు. ఎవరి మీద ఆధారపడతావు? ఎవరెవరినంటే నువ్వు వర్ధిల్లాలంటే దేవుడు ఆశ్రయించాడట. దానియేలు దేవుడు ఏం చేశాడు? ఎక్కడ బానిస బతుకులో గమనించండి, ఎవరు రికమెండేషన్ లేదు. అటువంటి బానిసగా ఉన్నటువంటి దానియేలు ఏం చేశాడా? కారణం తెలుసా? ఎవరిని ఆశ్రయించిన దానియేలు? ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడు? అక్కడే మీకు కాంట్రాస్ట్ చూపిస్తారు. అదే ఉజ్జియా బతికేది తెలుసా? గమనించండి. రండి 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు. ఇప్పుడు ఏం చదివామా? ఎన్నో వచ్చిన అది 5వ వచనం చదివాం కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే 16వ వచనం రండి. వినండి, బిల్లే ఉంటుంది మాట. 5వ వచనం ఏముంది? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏం జరిగిందని వర్ధిల్లేడు. 16వ వచనం. అయితే అతడు స్థిరపడ్డాడు. ఎవరు? ఉజ్జియా. స్థిరపరిచినాడు దేవుడు. స్థిరపడిన తర్వాత ఏమైపోయింది? అతడు మనస్సున గర్వించి చెడిపోయాను అనలేదా? ఎక్కడ గర్వించాడు అంటే ఎవరు నమ్ముకున్నాడు? అదేవో నమ్మడా? చేద్దాం ఎంత బాగా చెప్పారమ్మా, కడుపు సలహా ఉంటే ఎంత బాగా చెప్పారా? ఎవరు ఆశ్రయించరా? ఎవరు ఆశ్రయించిన వర్ధిల్లేడు. చెడిపోవడం కారణం ఏంటి? ఏంటి నమ్మాడు? ఎందుకేంటి అలాగా? అది ఎలా జరిగింది? అది ఇంకోసారి చూపిస్తారా అని అడగచ్చు. రండి, కీర్తన గ్రంథం జాగ్రత్త చూద్దాం. రండి ఒకసారి. ఎప్పుడు కూడా గమనించండి, మన జీవితంలో దేవుని నమ్మిన వాడి జీవితం మీద ఉంది. దేవుని నమ్మకుండా, ఒకవేళ దేవుడి విశ్వాసం ఉంచకుండా, ఒకవేళ నీ మనస్సు మీద నువ్వు కనుక విశ్వాసం ఉంచితే, నీవు నమ్ముకుంటే మన బ్రతుకులు ఏంటంటే, ఈరోజు చూడండి, గమనించండి, చాలా కంపెనీలు వచ్చి ఏమంటా తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి బాయ్. నువ్వు డెవలప్ అవ్వాలంటే నీకేం లేదో తెలుసా? ఏం లేదంటా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరి మీద ఉండాలి కాన్ఫిడెన్స్? నీ మీద నీకు ఉండాలా? నీ మీద నీకు ఏం లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి నీ జీవితంలో నువ్వేం చేసావంటే డౌన్ అయిపోయావు అని చెప్తా ఉంటే, దేవుడు ఏమంటాడో తెలుసా? దేవుని నమ్ముకుంటే నువ్వు ఏ విధంగా ఉంటావు? దేవుడు నమ్ముకోకుండా నీ జీవితంలో కనుక ఒకవేళ నీవు కనుక నమ్ముకున్నట్లయితే మన బ్రతుకులు ఏ విధంగా ఉంటుందనే సంగతి గమనించండి. అయ్యో సారీ, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. దానికి బైబిల్ కామెంట్ సామెతలు 28-25 అందరూ తీయండి. సామెతలు 28-25. యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లుతాడట. అబ్బా, మనం అదే మాట్లాడుకున్నాం. అయితే కింద రాసి తన మనస్సును మనస్సుని నమ్మి మనసా అని చెప్పి మనస్సుని నన్ను విశ్వసించినాడు ఏమైపోయాడట? బుద్ధిహీనుడు ఇస్ ఎ ఫూల్. బుద్ధిహీనుడు ఏం చేస్తారట? బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? తర్వాత ఏం చెప్పాడు? వాడు చెడిపోయిన వాళ్ళు అసహ్య కార్యాలు ఏం నమ్ముకున్నాడా? హృదయాన్ని నమ్ముకున్నాడట. మన కుర్ర రావడంగా అందుకే చేస్తా చెప్పాము. మా కుర్రలు అందరూ ఈ మధ్య ఆ మంచి వచ్చింది, ఈ మధ్య రావట్లేదు అన్నమాట. ఎంత ఫేమస్. హృదయం ఎక్కడ ఉన్నదంటే నీ చుట్టూనే. ఏ పాట అది? హృదయం ఎక్కడ ఉందంటే ఎందుకు ఈ కుర్రడు? ఎందుకంట నీ చుట్టూనే కనిపిస్తుందట. కారణం ఏంటి? ఎవరు నమ్మాడు? దేవుడిని ఆశ్రయించకుండా, దేవుడు నమ్మకుండా మనస్సునే నమ్ముకున్నాడట. నేను చెప్పలేదు అన్నమాట. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం వాడు దిగులుతూ ఉన్నాడట. ఎప్పుడైతే మనస్సును నమ్ముకున్నాడో
ఏమైపోయాడు? ఈరోజు గమనించు. చాలాసార్లు ఈరోజు చదువుకున్న కుర్రోళ్ళని చెప్తున్నాను, కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తే బోర్డు మధ్య పాజిటివ్ థింకింగ్ క్లాస్లో పెడుతున్నారు. నువ్వు అభివృద్ధి చెందాలంటే పాజిటివ్ థింకింగ్ లేదు, ఉన్నదంటే కదా వచ్చారట. చూడాలి, నీ మీద నీకు నమ్మకం కలగాలి. బైబిల్ ఏముంటుంది? లోకం అంటుంది నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు బాగుపడతా ఉంటుంది. నేను కాదు, ఇది మంచి అబద్ధం. ఏం చెప్పాడు సైతానుగాడు? అమ్మమ్మ దగ్గరికి వచ్చారట. ఏమన్నాడు? దేవుడు చెప్పాడు, తినిద్రాడు నువ్వేమవుతావు? చస్తావు. ఇది అంతకు ఆపోజిట్ చెప్తున్నాడు. నువ్వు తినిద్రాడు బతుకుతావు. బతికి లేదు అమ్మమ్మ, ఇంకేం బతకాలి? తొందరపడి ఏం చేసింది? తినేసింది కాక వచ్చిందట. అడిగాడు, ఏమ్మా ఏంటి తిన్నావా? పరిస్థితి తినాలని అనిపించలేదు, కానీ దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? చూడగానే ఇంకా వాటికి తర్వాత దూరం వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళదు. కానీ గమనించండి, తన మనస్సుని నమ్ముకున్న వాడు మూడు చెప్పాను. దేవుడు ఆశ్రయిస్తే ఎన్ని మేలు కలుగుతాయి? మొట్టమొదటి మేలేంటి? మనం బ్రతుకుతాం, నిరంతరంగా జీవిస్తాం. మీరు గమనించండి, చాలా మంది ఏమనుకుంటారంటే బతకడం అంటే మనం చచ్చిపోతాం. క్రైస్తవులు చచ్చిపోరా? ట్రూ క్రిస్టియన్, బాప్తిసం పొందిన నీవు నేను, రక్షించబడిన నీవు నేను ఎల్లప్పుడూ నిరంతరం జీవిస్తాం. ఎవరితో తెలుసా? మరణం అన్నది ఇట్స్ నాట్ ఎండింగ్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్స్ అ టర్నింగ్ పాయింట్. మలుపు మాత్రమే, అది మరణం జీవితానికి ముగింపు కాదు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? దేవుడి నీవు నేను కూడా. సో ఆశ్రయిస్తే బతుకుతావు. ఆశ్రయిస్తే రెండోది ఏంటి? ఆ నెమ్మది బ్రదర్. మూడోది వర్ధిల్లుతావు. ఎంతమంది డెవలప్మెంట్ అవ్వాలని చేయొద్దాను ఇక్కడ అందరికీ తప్ప. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎస్పీకి లాస్ట్ డెవలప్ అవ్వకుండా లాస్ట్ చేయొద్దు. రాజకీయ డెవలప్ అవ్వాలని లేదు, చేయొద్దండి. గమనించండి, ఎవరికి డెవలప్మెంట్ అవ్వాలండదు. దాని విషయం ఏంటంటే వర్ధిల్లడానికి మన సొంత ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయవు. ఎవరిని ఆశ్రయించాలన్నా? చాలా మంది రోజులు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? నా దగ్గర విషయం ఏంటంటే, రే బాబు కుర్రలు ప్రత్యేకంగా చదువుకున్నారు కూడా ఎందుకురా కాలేజీకి వెళ్ళకుండా కాలేజ్ టైంలో నుంచే బయటకు వెళ్ళిపోయి ఊరికి తిరుగుతున్నావు, వెనకాల జెండాలు పట్టుకొని అక్కడ పొలిటికల్ తిరుగుతున్నావు అంటే ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పరిచయం అయింది. ఎవరు నమ్ముకున్నాడు వీడు? ఆ వీడి పదవేమో అది వస్తుందో తెలియదు. రాకపోతే ఉల్టా మళ్ళీ జెండా కనిపించదు. అరే 5 సంవత్సరాల నుండి వాడి గురించి ఎంతో తిప్పబడుతుంది. ఎవరు రక్తం ఖర్చు పెడుతున్నావు? నా ప్రశ్న తెలుసా? అనంత జీవాన్ని, నిత్య జీవాన్ని యేసయ్య గురించి ఎంత శ్రమ పడ్డావు?